రెగ్యులర్ కెప్టెన్ శుభ్మన్ గిల్కు గాయం కావడంతో స్టాండర్డ్ కెప్టెన్గా సౌత్ ఆఫ్రికాతో ముగిసిన 3 వన్డేల సిరీస్లో కేఎల్ రాహుల్ కెప్టెన్గా వ్యవహరించాడు. 3 వన్డేల సిరీస్ను టీమిండియా 2-1 తేడాతో గెలిచింది. ఫస్ట్ వన్డేలో పోరాడి గెలిచిన, సెకండ్ వన్డేలో ఓడిపోయిన, మూడో వన్డేలో మాత్రం సౌత్ ఆఫ్రికాను చిత్తు చేసి మరీ వన్డే సిరీస్ను 2-1 తేడాతో సొంతం చేసుకుంది. దీంతో లాస్ట్ 11 సిరీస్లలో వన్డే సిరీస్లలో స్వదేశంలో జరిగిన సిరీస్లలో టీమిండియా 10 సిరీస్లను సొంతం చేసుకుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వన్డే ఫార్మాట్లో టీమిండియా తమ డామినేషన్ ఎంతగా కొనసాగిస్తోందో. ఇక ఈ సిరీస్లో కెప్టెన్ రాహుల్ వ్యవహరించాడు స్టాండింగ్ కెప్టెన్గా. అయితే పేరుకే కెప్టెన్గా పనిచేశాడు. మొత్తం ఛార్జ్ మొత్తం కెప్టెన్సీ మొత్తం, లేదంటే టీం పర్యవేక్షణ మొత్తం మాజీ కెప్టెన్ రోహిత్ శర్మనే చేశాడని మ్యాచ్ చూసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఫీల్డింగ్ సెట్టింగ్ కావచ్చు, బౌలర్ల మార్పు కావచ్చు, రివ్యూ విషయంలో కావచ్చు, ఇలా ఏ విషయంలో కూడా రాహుల్ కంటే రోహిత్ శర్మే చాలా కీలకంగా వ్యవహరించాడు. బహుశా చాలా సంవత్సరాల పాటు కెప్టెన్సీ అనుభవం కావచ్చు, అంతర్జాతీయ క్రికెట్లో తనకున్న అనుభవం కావచ్చు, కెప్టెన్గా రాహుల్ కంటే రోహితే ఎక్కువగా కనిపించాడు ఈ సిరీస్లో. బౌలర్ల విషయంలో కూడా ఎప్పుడు ఎవరితో బౌలింగ్ వేయించాలి అనే దానిపై కూడా రోహిత్ శర్మ చాలా కసరత్తులే చేసినట్టు, చాలా సలహాలు ఇచ్చినట్టు మ్యాచ్ చూసిన వాళ్ళకు అందరికీ అర్థమవుతుంది. నిన్న జరిగిన 3వ వన్డేలో సైతం కుల్దీప్ యాదవ్ బౌలింగ్ వేస్తున్న సమయంలో రివ్యూ తీసుకోవాలి అనే విషయం కూడా రోహిత్ శర్మ ఎక్కువగా డెసిషన్ తీసుకున్నట్టు స్పష్టంగా కనబడింది మ్యాచ్ చూసిన వాళ్ళకి. అలాగే నిన్నటి మ్యాచ్లో ఫీల్డింగ్ సెట్టింగ్ విషయంలో కూడా రోహిత్ శర్మ చాలా కీలకంగా వ్యవహరించాడు. ఇక వ్యక్తిగతంగా కూడా తన ఫీల్డింగ్లో అయితే మెరుపులు మెరిపించాడు. 35 ఏళ్ళు ఉన్నప్పటికీ 25 ఏళ్ళ యంగ్ ప్లేయర్ల మైదానంలో చురుకుగా కదిలాడు. క్యాచింగ్ పొజిషన్ కావచ్చు, గ్రౌండ్ ఫీల్డింగ్ కావచ్చు, దేనిలో కూడా రోహిత్ శర్మ యంగ్ ప్లేయర్లను తీసిపోలేదు. ఇక బ్యాటింగ్లో కూడా చెప్పడానికి ఏముంది, 3 వన్డేల సిరీస్లో 2 సార్లు హాఫ్ సెంచరీతో రాణించాడు. ఒక సీనియర్గా ఇంతకంటే ఏముంటుంది టీం గెలవడానికి.